హాయ్ ఓం ప్రకాష్ గారు, బాగున్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. Yeah. సార్, మనం ఇప్పటికే కొంచెం ఈ అవేర్నెస్ చేస్తూ వస్తున్నాము. అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి నా చేతిలో దాల్చిన చెక్క ఉంది సార్. ఇది మెన్ పవర్ ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది, అంగస్తంభన సమస్యని దూరం చేస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి. ఏంటి నిజంగానే ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అంగం అనేది గట్టి పడుతుందా? దీనివల్ల ఏమైనా ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? చాలా మంచి క్వశ్చన్. అంటే మన వ్యూయర్స్కి అవేర్నెస్ కల్పించడానికి చాలా బాగా మంచి క్వశ్చన్ వేశారు. బేసిక్గా ఈ దాల్చిన చెక్క మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో సిన్నమాల్డిహైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ సిన్నమాల్డిహైడ్ అనేది బ్లడ్ ఫ్లోని పెంచుతుంది, నో డౌట్. బట్ బేసిక్గా బ్లడ్ ఫ్లో పెరగాలంటే మనకి ఏం కావాలి అనేది ఒక మీకు అవేర్నెస్ ఉండాలి. బేసిక్గా బ్లడ్ ఫ్లో పెరగాలంటే మనకు కావాల్సింది నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ని మనం బయట నుంచి అందించలేము. ఇది బాడీలో పెరగడానికి, అంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరగడానికి కావాల్సిన పరిస్థితులు మాత్రమే మనం కల్పించాలి. అండ్ మీరు ఏదో అంగస్తంభన పెరగాలి అని అనుకొని, బ్లడ్ ఫ్లో పెరగాలని విపరీతంగా, అంటే తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా విపరీతంగా కనుక ఈ దాల్చిన చెక్కను తీసుకున్నట్లయితే మీకు ప్రధానంగా 4 నష్టాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ షుగర్ లెవెల్స్ అనేవి కంప్లీట్ లో అవుతాయి. నెక్స్ట్ మీ అల్సర్స్, బాడీలో అల్సర్స్ ఫామ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ 4వది వచ్చేసి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలా మీకు ఏ సప్లిమెంట్ పడితే అది ఎలా తీసుకుంటే దానివల్ల వచ్చే పర్యవసానాలు తెలియకుండా మీరు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రధానంగా దానికి 4 కారణాలు ఉంటాయి. అవి వచ్చేసి బ్లడ్ ఫ్లో, నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్ లెవెల్, నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ, నర్వ్ డెఫిషియన్సీ. ఇవన్నిటిని చెప్పడానికి మేము మీ కొరకు అద్భుతమైన మెన్ పవర్ కిట్ని అయితే మీ ముందు ప్రవేశపెడుతున్నాం. దీంట్లో బేసిక్గా ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, దాల్చిని తింటే విపరీతంగా తింటే వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పాం. సో అలా కాకుండా మీరు ఏ సప్లిమెంట్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా ఈ కిట్లో మనం అందించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శిలాజిత్ ఉంది, అంటే టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ ప్రాపర్గా ఉండడానికి శిలాజిత్ కావాలి. సో మేము మీకు ఒక డబ్బా ఇచ్చేసాం అనుకోండి, మీరు ఆవేశపడి రోజు 2 స్పూన్లు తిని మళ్ళీ నష్టపోకుండా ఉండడానికే ప్రతిరోజు ఎంత డోస్ తీసుకోవాలి అంటే మీరు రోజు ఈ ఒక స్టిక్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీకు ఎంత మోతాదులో మీకు అవసరమో అంతే మోతాదులో మీ బాడీకి అందుతుంది. అలాగే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్, దీన్ని కూడా మేము సాచెట్లో అందించడం జరిగింది. ఏ రోజు ఎంత సాచెట్ తీసుకోవాలి అనేది. తర్వాత ఇది ప్లాంట్ బేస్డ్, అంటే మాంక్ ఫ్రూట్ నుంచి తీసుకున్న షుగర్స్ మాత్రమే వాడాం, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఏమీ లేవు. అలాగే మీ బ్లడ్ ఫ్లో పెంచడానికి సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే నర్వ్ వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సప్లిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అన్ని కలిపి ఇలా మేము ఒక కిట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో ఏదో అంటే ఒకప్పుడు, అంటే ఒక 40-60 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మనం తీసుకునే ఫుడ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, మన బాడీ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకునే స్టేట్లో ఉండేది. కాబట్టి ఓన్లీ ఆ పర్టికులర్ ఎసెన్స్ ఒడిగన్సే మన సుగంధ ద్రవ్యాలు వాడడం వల్ల వాళ్ళప్పుడు వాటి నుంచి బయటపడే అసలు వాళ్ళకి సమస్య రాలేదు. బట్ ఇప్పుడు మనం తింటున్న తిండి అంతా కూడా అసలు ఎక్కడ కూడా స్టామినా లేదు. కాబట్టి మనం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల కాకుండా ఇక్కడ మనం ఏదైతే ఈ మెన్ పవర్ కిట్లో అందిస్తున్న సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు. సార్ ఇది ఎన్ని నెలలు వాడాలి సార్? సో బేసిక్గా ఇది 2 వేరియంట్స్ ఉందండి. మనకు ఒక బేసిక్ వేరియంట్ వచ్చేసి 6500 కిట్ ఉంటుంది. ఇది మినిమం ఒక 6 months యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు మాకు త్వరగా రిజల్ట్ రావాలి, ఇమీడియట్గా రిజల్ట్ రావాలి అనుకుంటే మనకు సెలబ్రిటీ కిట్ ఉంది. ఈ కిట్ వచ్చేసి 8500 రూపీస్ ఉంటుంది. దీన్ని మినిమం మీరు ఒక 4 months వాడాల్సి ఉంటుంది. సో దీంతో పాటు కొంచెం డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఎఫెక్టివ్ క్విక్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మార్కెట్లో దొరికే కిట్స్ అన్ని కూడా వాడాము. సో ఇంతకుముందు అయితే ఏదో ఒకటి మాత్రమే ఇచ్చి ఇది తీసుకుంటే మీకు పవర్ పెరుగుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఒక 4-5 కాంపోనెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మాకు ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఈ కిట్ వాడడం వల్ల ప్రాబ్లం వస్తుందని వాళ్ళకి ఏం చెప్తారు? నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఏంటంటే ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ ఎంత మోతాదులో మనం తీసుకోవాలి, అంటే మన బాడీకి ఎంత మోతాదులో సరిపోతుంది అనే దాన్ని కూడా మనం సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఈ కిట్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% హెల్దీ. కాబట్టి మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుంది సార్? అంటే ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు వాడాలి అనేసి? అంటే బేసిక్గా మీరంటే కొంతమంది క్లయింట్స్ వస్తారు బిలో 18,
బిలో 25 వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి అసలు అవసరం లేదు. బిలో 25 వాళ్ళకి అవసరం లేదు. ఓకే. అందుకే ఫస్ట్ మనం అడుగుతాం మీరు మ్యారీడా కాదా అని చెప్పి. ఒకవేళ అన్మ్యారీడ్ ఉంటే కనుక మీ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పి చెప్తుంటాము. ఓకే. సో ఒకవేళ 25 ఎబోవ్ ఉండి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి లేదా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే. అక్కడ నుంచి అంటే 25 నుంచి 70 ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అసలు మీ దగ్గరకు వచ్చే క్లయింట్లలో ఏం చూస్తున్నారు, అసలు 25, 24 ఈ ఏజ్లోనే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకు టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి కదా, వాళ్ళకి ఎందుకు అంగం గట్టిపడట్లేదు? అంటే బేసిక్గా ఒకటి వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్, ఓకే, అండ్ రెండోది వచ్చేసి వాళ్ళు ఉన్న టెరిటరీలో వాళ్ళు తినే ఫుడ్ లేదా ఓవర్ స్ట్రెస్ వల్ల. అంటే రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చాడు, పాపం తను 15 hours per day వర్క్ చేస్తున్నాడు. సో దాని ద్వారా ఆయన స్లీప్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఆయన జస్ట్ 3 monthsలో ఆయన మ్యారేజ్ ఉంది. సో అతనికి మనం ఈ కిట్ చెప్పాము అనమాట, మీరు 3 months రెగ్యులర్గా వాడండి, వాడితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. హైయెస్ట్ ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇచ్చారు? 70 years ఏజ్ వాళ్ళకి కూడా ఇచ్చాం అనమాట. ఓకే. ఓకే. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. 100% మంచి హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు మనకి. ఓకే. ఒకవేళ డయాబెటీస్ అటాక్ అయి ఉంది అనే వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఆఫ్టర్ 50 ఖచ్చితంగా ఎట్లాగో డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఏమైనా మళ్ళీ ఈ డయాబెటీస్ని రివర్స్ చేసుకునే విధంగా కూడా ఉంటాయా మీ దగ్గర? యా, వాళ్ళు అంటే మనతో కిట్ తీసుకునేటప్పుడు అది డిస్క్లోజ్ చేస్తే కనుక, ఒకవేళ వాళ్ళు డయాబెటీస్ నుంచి బయటపడాలని కనుక కమిటెడ్గా ఉంటే దానికి మనం సపరేట్ కిట్ ఇస్తున్నాము. లేదా ఒకవేళ లేదు ఇదే కిట్లో కావాలంటే కొన్ని మాడిఫికేషన్స్ చేసి మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఎస్. ఇది మొత్తానికి మనకు ఏదైతే మంచి ఆహారం అని తెలుస్తుందో దాన్ని మరీ మితంగా తింటే అది ఆహారం ఔషధంలా పనిచేస్తుంది, కానీ అదే మితం దాటిపోయింది అని అంటే మాత్రం అదే మనకు పాయిజన్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి మనం సామెతలు వింటూ ఉంటాం కదా. సో అదే విధంగా ఈ దాల్చిన చెక్క అనేది మెన్ పవర్ని పెంచే విధంగా ఉంటుంది అందులో ఉన్న కాంపోనెంట్స్ వల్ల, కానీ దాన్నే తెలిసి తెలియక మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివరే ప్రాబ్లంలో పడే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఓంప్రకాష్ గారు అయితే చెప్తున్నారు. సో అలాంటివి కాకుండా మేము సర్టిఫైడ్ ఇట్లాంటి కాంపోనెంట్స్ మేము తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా ఓంప్రకాష్ గారితో మాట్లాడి కిట్ తీసుకోవచ్చు. లేదు సార్ చెప్పింది మాకు అంతా అర్థమైందండి, సో మేము డైరెక్ట్ కిట్ తీసుకోవాలంటే అదే నెంబర్కి కాల్ చేసేసి కిట్ ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే. అంటే దాన్ని ఒక ఎడ్యుకేషన్ పరంగా చూడాలి. అంటే మామూలుగా ఇప్పుడు మన సొసైటీలో మనం అంటే అవేర్నెస్ ఇవ్వడానికి మాట్లాడుతున్నాం, బట్ బాడీ కన్ సే ఆఫ్ ద రికార్డ్ మనం ఒక ఫ్రెండ్తో కానీ ఎవరితో కానీ మాట్లాడడం అనుకోండి, అరే బూతులు మాట్లాడకరా అంటారు. అలా అయిపోయింది సొసైటీ. కనుక బాడీ కన్ సే ఐడెంటిటీ ఇచ్చారనమాట. బట్ వాస్తవానికి అది ఒక పెద్ద ఎడ్యుకేషన్ లెసన్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఎడ్యుకేషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకి వ్యూవర్స్ కామెంట్ పెట్టారు, అందుకే నేను అక్కడ రిప్లై ఇవ్వలేదు. మనం ఎట్లాగో వీడియో చేస్తున్నాం దాని గురించి అని చెప్పి నేను వాళ్ళకి అక్కడ అంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఆ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా దానిపైన మనం ఒక వీడియో చేస్తే వైడ్ రేంజ్ ఆఫ్